హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్ము టాక్స్. సో నా ఇది నా సెకండ్ వీడియో అండ్ నేను నా సబ్స్క్రైబర్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నేను ఒక చిన్న గేమ్ అనుకుంటున్నాను. ఏంటి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన ఫస్ట్ 1000 మెంబర్స్కి నేను ఒక బింగో గేమ్ లాంటిది కండక్ట్ చేసి, బింగోలో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము అని చెప్పి ప్లాన్ చేసినాను. నేను ఇంకా గిఫ్ట్ ఏంటి అనేది డిసైడ్ కాలేదు. బట్ మీకేమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెషన్ అండ్ తప్పకుండా అలాంటివి ప్లాన్ చేద్దాము. అండ్ మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నౌ గోయింగ్ ఇన్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్, అంటే మన తెలుగు పీపుల్కి చాలా చాలా ఇష్టమైన దాని గురించి. అది మనందరికీ తెలిసిందే, మన వాళ్ళు ఎక్కువగా ఫుడ్ లవర్స్ అండ్ అందులో నాన్ వెజ్ లవర్స్ చాలామంది ఉంటారు. సో ఈ లవ్ని బేస్ చేసుకునే చాలా బిజినెస్లు అయితే పుట్టుకొచ్చాయి, లైక్ నాన్ వెజ్ పికిల్స్ అమ్మడాలు, అలాంటి బిజినెస్లు. సో ఈరోజు అలాంటి ఒక బిజినెస్ గురించి మనం మాట్లాడదాం. సో మీకు ఇది చెప్పగానే అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. ఒక 4 days బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా నాకు ఒకటే కనిపిస్తుంది, అలెక్య చిట్టి పికిల్స్, అలెక్య చిట్టి పికిల్స్ అని. సో నేను ఈరోజు ఆ అలెక్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో కమింగ్ టు ద వీడియో, మనకి ఈ నాన్ వెజ్ పికిల్స్ అనేవి ఎప్పటి నుంచో ఆల్రెడీ ఫేమస్గా అయ్యాయి. సో ఇనీషియలీ జంపానీ పికిల్స్ అని అప్పట్లో చాలామంది యూట్యూబర్స్ దాని గురించి రివ్యూస్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు. అండ్ లేటర్ ఆన్ వెల్లంకి ఫుడ్స్ నుంచి కూడా చాలా నాన్ వెజ్ పికిల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా చాలా ఫేమస్ అయింది ఈ అలెక్య చిట్టి పికిల్స్ అనేది. సో యాక్చువల్లీ ఈ అలెక్య చిట్టి పికిల్స్ వచ్చేసి ఒక 3 sisters కలిపి దీన్ని స్టార్ట్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద సిస్టర్ రమ్య అనే ఆమెకి ఇన్స్టాగ్రామ్లో టూ మెనీ ఫాలోవర్స్ ఉండడం అండ్ ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకుని తను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, ఆ 3 sisters. అండ్ ఇనీషియలీ వీళ్ళ పికిల్స్ని చాలామంది వేరే వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు ఎలా ఉంది అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే ఇది బాగాలేదు, నూనె ఎక్కువగా వాడుతున్నారు, ఆర్ పీసెస్ తక్కువగా వేస్తున్నారు, అండ్ చాలా ప్రైజీ ఉన్నాయి, ఇంత ప్రైస్ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి ఆ పికిల్స్ అనే రివ్యూస్ చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇనీషియల్గా వీళ్ళ బిజినెస్ అనేది బాగా నడిచింది. బట్ లేటర్ ఆన్ ఈ రివ్యూస్ అన్నిటి వల్ల దానికి కొంత ఎఫెక్ట్ అయితే పడింది. అండ్ అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళు కూడా దీన్ని నార్మల్గా వదిలేయలేదు. వాళ్ళు కూడా ఈ రివ్యూ చేసిన అన్ని వీడియోస్కి కౌంటర్ వీడియోస్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఇలా కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. బట్ లేటెస్ట్గా ఒక 4 days బ్యాక్ నుండి మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా వైరల్ అయిపోయింది. ఏంటి అంటే ఒక వ్యక్తి నార్మల్గా అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టాడు. ఇమీడియట్గా వాళ్ళు ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ విత్ ద పికిల్ ప్రైజెస్ ఉండేది, ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ సెండ్ చేశారు. దెన్ ఆ వ్యక్తి, మెసేజ్ చేసిన వ్యక్తి చాలా మర్యాదగా ఎందుకండి ఇంత ప్రైజీగా ఉన్నాయి మీ పికిల్స్ అని అడిగాడు. అడిగిన వెంటనే ఆ అమ్మాయి ఒక ఆడియో టెక్స్ట్ పంపించింది విత్ అసలు ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుందా అని అనిపించేలాగా మాట్లాడింది. చాలా దారుణమైన బూతులు వాడింది అండ్ తన్ని పాయింట్అవుట్ చేస్తూ తనని ఏదో ఒకటి అంటూ, సో ఆ బూతులు మనం చెప్పలేము కూడా. సో అలాంటి బూతులు మాట్లాడుతూ ఆడియో టెక్స్ట్ అనేది పంపించింది. సో అది మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఆ టెక్స్టే వైరల్ అవుతూ ఉంది. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి అలాంటి ఆడియో మెసేజ్ పంపించడం అనేది చాలా రాంగ్. ఇదొక్కటే కేసు కాదు, ఇంతకుముందు ఇంకొక అమ్మాయి కూడా తన్ని రీచ్ అవుట్ అయింది ఇట్లానే అలెక్య పికిల్స్ ప్రైస్ ఎంత అండ్ ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయి అని అడిగి. సో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు వెంటనే అలెక్య చిట్టి పికిల్స్ నుంచి రిప్లై ఏమొచ్చిందంటే, ఈ మాత్రం కూడా నువ్వు కొనలేవా, ఇది కొనే డబ్బులు కూడా నీ దగ్గర లేవా, అయితే వెళ్ళి ఏదైనా ఇళ్ళల్లో పాచి పని చేసుకో అని రిప్లై ఇచ్చిందంట. సో ఇలా రిప్లై ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి. సో కస్టమర్ సర్వీస్ అనేది కూడా చాలా బాగుండాలి. విత్ దిస్ సర్వీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనేది మీరే చెప్పండి. అండ్ అలానే తనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వాళ్ళందరికీ తన రెస్పాన్సిబుల్గా ఉండాలి. అండ్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఇట్లా మాట్లాడుతుంటే తను ఏం చెప్పాలనుకుంటుంది ఈ పబ్లిక్కి. అండ్ అలానే ఇప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, వాళ్ళ వెబ్సైట్లో ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ నౌ ఇట్స్ నో మోర్ వర్కింగ్. సో నాకు తెలిసి వాళ్ళు ఈ ఇష్యూ అంతా జరిగాక వాళ్ళ వాట్సాప్ అనేది డిలీట్ చేసేసారు. అంటే ఒక అమ్మాయి కొంచెం కూడా ఆలోచించకుండా
అలాంటి మాట ఎందుకనింది అండ్ మాట అన్నాక ఇట్లా ఎందుకు చేసింది. నాకు తెలిసి తను ఈ ఇద్దరితోనే కాదు చాలామందితో ఇలానే బిహేవ్ చేసి ఉంటుంది. అండ్ ఎవరూ ఇంత సోషల్ మీడియాలో పెట్టలేదు. అండ్ ఇతను పెట్టేసరికి అదంతా ఇంత వైరల్ అయ్యేసరికి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. మేబీ షీ వెంట్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్ ఆర్ డిప్రెషన్. మొత్తానికి వాట్సాప్ అయితే డిలీట్ చేసేసింది. దాని తర్వాత రీసెంట్గా ఒక 4-5 అవర్స్ బ్యాక్ వాళ్ళ సిస్టర్ సుమి టాక్స్ అనే ఆమె వీడియో పెట్టింది. సో తను కూడా అలేఖ్యాని రీచ్ అవ్వాలి అని ట్రై చేసింది. బట్ తనతో కూడా అలేఖ్య ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఏవి షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. తన్ని ఒక 2 days మాట్లాడద్దు అని చెప్పిందంట. బట్ స్టిల్ సిస్టర్స్ అన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసే వీడియోస్ చేశారు. ఉగాదికి కూడా కలిసే వీడియో చేశారు. సో తిను కొంచెం చొరవ తీసుకుని వెళ్ళి వాళ్ళని అడిగి చూడొచ్చు. బట్ అది వాళ్ళ ఓన్ పర్సనల్ స్పేస్, ఎంతవరకు చేయగలరు అనేది మనం చెప్పలేము. బట్ ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నాకు ఈ వీడియోస్, ఈ కాన్వర్జేషన్స్ ఇవన్నీ చూసాక ఒకటి అర్థమైంది. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవాళ్ళు చాలా నార్మల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నుంచి వచ్చారు. వాళ్ళ లైఫ్ చాలా నార్మల్గా ఉండేది. అండ్ అనుకోకుండా వాళ్ళ లైఫ్లోకి ఇంత బిజినెస్ రావడము, ఇంత పెద్ద బిజినెస్ రావడము, అండ్ అలానే దీనికి చాలా ఆర్డర్స్ రావడము, తక్కువ టైంలో చాలా ఫేమస్ అయిపోవడము, ఈ అన్నిటి వల్ల మేబీ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ప్రైడ్ మూమెంట్ అండ్ ఒక టైప్ ఆఫ్ పొగరు అనేది వచ్చుండొచ్చు. దానివల్లే ఎవరైనా ప్రైజెస్ గురించి అడిగినప్పుడు వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా తనకి ఏది అనిపిస్తే అది చాలా రాంగ్గా, నెగిటివ్గా, పాయిజనస్గా రిప్లైస్ ఇస్తున్నారు. బట్ ఏ బిజినెస్లో అన్నా ఇలాంటి బిహేవియర్ ఉండడము అనేది చాలా రాంగ్. అండ్ అది వాళ్ళ బిజినెస్నే ఎఫెక్ట్ చేస్తుంది అండ్ వాళ్ళ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో బెటర్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు కమ్యూనికేట్ క్లియర్లీ విత్ ద కస్టమర్ అనేది ఉండడం చాలా మంచి విషయం. అండ్ అలాంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే అది వాళ్ళ బిజినెస్కి కూడా హెల్ప్ అవుతుంది. నాకేమనిపించింది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ అలానే మీరు నా నుంచి ఇంకా ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్లీజ్ డూ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ సో దట్ నేను అవన్నీ రివ్యూ చేస్తాను. దానికి తగ్గట్టుగా వీడియోస్, మీకు నచ్చే వీడియోస్ మరిన్ని తీస్తాను. అండ్ అవన్నీ మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియోకి ఇంతేనండి. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.